నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ సుప్రీత చాలా పెయిన్ఫుల్ గా ఎమోషనల్ పోస్ట్ చేసింది. సుప్రీత ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు అని తెలిసిందే. సురేఖ వాణి సినిమాల్లో తన క్యారెక్టర్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. అయితే కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి డాన్సెస్, అదర్ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సుప్రీత వాళ్ళమ్మతో చేసే వీడియోస్ వల్ల సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుందని చెప్పాలి. సుప్రీతకి యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉండడంతో ఇప్పుడు అమర్దీప్ తో కలిసి ఒక మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఇది ఎలా ఉంటే నిన్న సుప్రీత ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. అది చూసి ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. యాక్చువల్ గా టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి గోవాలో సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ కేపీ చౌదరి అనే వ్యక్తి 2023లో డ్రగ్స్ కేసులో బయటికి వచ్చింది. పోలీసులు కేపీ చౌదరిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో కేపీ చౌదరి కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కి పోలీస్ విచారణలో తేలింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు, పేర్లు వచ్చాయి. అయితే రీసెంట్ గా సురేఖ వాణి కూతురు సుప్రీత కేపీ చౌదరి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. కేపీ చౌదరితో దిగిన ఫోటోని షేర్ చేసి, సొసైటీ ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను, నా బాధను ఎవరికి చెప్పుకోవాలి, నీ బాధలు నేను వినడానికి లేకుండా చేశావు కదా అన్నా, నీ కోసం మీ చెల్లి ఎప్పుడు సపోర్టివ్ గా ఉంది కదా, వెనక్కి తిరిగి వచ్చేసాయన్నా, మిస్ యూ కేపీ అన్నా, లవ్ యూ అన్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. బట్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి సూసైడ్ అయిన వ్యక్తిపై సుప్రీత ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అయితే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్.